అందరికీ నమస్కారం. ఈరోజు ఏమి మనం ఇక్కడ సమావేశపరిచి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు దేనికోసం? ఓకే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన మాస్టర్ గారికి, తర్వాత పెద్దలు, తర్వాత హరెల్డ్ గారికి, తర్వాత సిస్టర్స్ ఇంకా ఉన్నారు, నాకు నేమ్స్ తెలీదు. మీ అందరికీ, గ్రామ పెద్దలకి, తర్వాత ఈ యొక్క యానీ జ్యోతి మ్యాథ్స్ సొసైటీ అధ్యక్షుల వాళ్ళకి, అలాగే కమిటీ సభ్యులకి, తర్వాత సభ్యులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చిన్న గ్రామంలో ఇంతమంది మీరందరూ సమావేశమై మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారంటే నేను చాలా సంతోషంగా ఉంది. మాకు జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా మేము, అంటే మీకు అందరికీ తెలుసు, డిఆర్డి అంటే తెలుసు కదా మీ అందరికీ. నేను తెలుసా? ఎవరికన్నా నేను తెలుసా? ఉన్నారా సార్? చేత నన్ను చూడకపోయినా నా పేరైతే తెలుస్తుంది అందరికీ. నేను ఇప్పుడు 2003 నుంచి కూడా నేను గ్రామీణాభివృద్ధి సంస్థలో నేను పనిచేస్తున్నాను. నేను మహిళా సమస్యల మీదే పనిచేశాను. ఎక్కువ కాలం మహిళా సమస్యల మీద పనిచేసాం. ఇందాక మీరు రిపోర్ట్లు చదివేటప్పుడు ఒకటి మాట్లాడారు, ఏమని అంటే బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అన్నారు. అది తెలుసా మీ అందరికీ? తెలుసా? తెలీదు. ఎవరు తెలీదు? మీరా? ఓకే. ఇక్కడ ఉన్నారు కదా ఆడపిల్లలు, చదువుకునే ఆడపిల్లలు, ఇప్పుడు డ్యాన్స్ చేశారు, వీళ్ళంతా కూడా చదువుకునే అమ్మాయిలేనా? అవునా? బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అంటే తెలుసా లేదా? తెలుసా? మనకి మన సమాజంలో ఈ సమానత అనేది చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు, తెలుసా? అంటే మహిళలు పురుషులు సమానమే అని చెప్తూ ఉంటారు. విన్నారా మీరు అందరూ? నిజంగా సమానమా? చెప్పండి, నిజంగా మనం సమానంగానే ఉన్నామా? కూడా ఉన్నాము. దేనిలో? అన్నిట్లో అంటే చెప్పండి. 1 2 3 4 ఒకటి చెప్పండి. దేనిలో వెనకబడి ఉన్నాం? చెప్పాలి. చదువులో వెనకబడి ఉన్నామా? లేదు. మొత్తం గ్రామాలు అందరూ చదివేశారు. అందరూ చదివేశారా? మీకు ఒక విషయం తెలుసా? ఈ వెలుగు ప్రాజెక్ట్ అని మీరు వినే ఉంటారు కదా. ఫస్ట్లో వెలుగు అన్నారు, తర్వాత ఇప్పుడేమో డిఆర్డి అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ రెండు కలిపేశారు కాబట్టి. అంటే అప్పట్లో ఒక 18 మండలాలే తీసుకున్నారు స్టార్టింగ్లో. మన జిల్లాలో 18 మండలాల్లోనే పనిచేసింది వెలుగు ప్రాజెక్ట్. ఎందుకో తెలుసా? అందులో ఒక మండలం మీది కూడా, మీ లింగపాలెం మండలం, చింతలపూడి, ఇటువైపు అంతా ఈ బెల్ట్ అంతా, జంగారెడ్డిగూడెం, పోలవరం, గుట్టాయిగూడెం ఇటువైపు అంతా
అటు డెల్టాలో భీమవరం, యలమంచిలి, నరసాపురం ఇలా ఒక 18 మండలాల్లోనే పనిచేశారు. ఎందుకో తెలుసా? ఈ ప్రాజెక్టు బాగా పేద మహిళలకి సంబంధించిన వాళ్ళని మాత్రమే గ్రూపులు చేయాలి, డ్వాక్రా గ్రూపులు అని అప్పుడు పెట్టారు. అంటే ఈ పరిసర ప్రాంతం అంతా కూడా చదువు ఉందని తీసుకున్నారా, చదువు లేదని తీసుకున్నారు అనుకుంటున్నారా? మీరు చదువులో వెనకబడి ఉన్నామని. అర్థమైందా? అందరు చదివేలేదు, మనం చదివేసామా? సంతకం వస్తే చదువు కాదు. అర్థమైందా? దానివల్ల నష్టమే ఎక్కువ. మీరు సంతకం ఒక్కటే నేర్చుకుంటే దానికి లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఎందుకని చెప్పండి? పైన ఏదో రాస్తారు, సంతకం బాగా వచ్చని సంతకం పెట్టావు అనుకో, నువ్వు చదవకుండా సంతకం పెడితే నష్టం ఏంటి? నువ్వు సంతకం పెట్టావు కదా అంటారు. అంటే దాని అర్థం ఏంటి? పైన చదివి పెట్టాను అని అర్థం. కానీ చదివి పెడతామా మనం? అందరు చదివి పెడతామా? వాళ్ళు పెట్టమన్నారమ్మా, పెట్టేశారు అంటారు. ఇలాగే నేను కరీంనగర్ జిల్లాలో కూడా పనిచేశాను. అక్కడ ఒక సర్పంచ్ ఆడనమాట. ఆమె ఏం చేసింది, కమిటీలో ఆమె చెక్ పవర్ ఉంటుంది, చెక్ మీద సంతకం చేసే పవర్ ఉంటుంది. ఆమె ఏం చేసింది, అన్నీ చదవకుండా అన్ని సంతకాలు పెట్టింది. లాస్ట్కి వచ్చి ఆ బడ్జెట్లు అన్నీ సరిగ్గా ఈమెకు తెలియకుండా చేయడం వల్ల అక్కడ చదువుకున్న వాళ్ళు కానీ కమిటీ కానీ దానివల్ల అలా నష్టం ఏమైందంటే ఈమె తన ఇల్లు కూడా జప్తు చేసుకునే పరిస్థితి వచ్చింది. జప్తు అంటే ఏంటి? రెవెన్యూ వాళ్ళు ఏం చేశారు, ఆమె ఇంటిని, ఆమె వాకులందరినీ కూడా వాళ్ళు అప్పు కింద రాసేసుకున్నారు. ఎందుకని? ఆమె చాలా బడ్జెట్లు ఏం చేసిందంటే ఆమె ఖర్చు పెట్టినట్టుగా సంతకాలు పెట్టేసింది. అర్థమైందా? దానివల్ల ఎవరు లబ్ధి పొందారు? చుట్టూ చదువుకున్న వాళ్ళని ఆమెను మోసం చేశారు. అప్పుడు ఏమైంది? ఆమె నష్టంగా అయింది. ఇప్పుడు సంతకం పెట్టే వల్ల ఆమెకు లాభమైందా? అది చాలా అప్పట్లో నేను కరీంనగర్ జిల్లాలో దీన్నే ఉదాహరణ తీసుకొని చెప్పేవాళ్ళం అమ్మాయితో. అలాగే మనం ఉట్టి పైన చదవకుండా చేసేది సంతకం అనేది కాదు. ఏలుముద్ర అంటే నమ్ముతారు. ఏమని? నాకేం తెలియదు బాబు, నాకేదో ఏలుముద్ర ఏమన్నారంటే వేసాను, నాకు పైనంతా తెలియక చేశాను అంటే నమ్ముతారు. సంతకం చేసిన అమ్మాయిని నమ్ముతారా? ఏమంటారు? మరి చదవకుండా ఎలా సంతకం పెట్టావో అని అడుగుతారు. అందుకనే ఖచ్చితంగా మనం చదవటం రాయటం కూడా మహిళలు చేయాలి. చదువు ఒకటి అయింది. రెండోది చెప్పాలి, ఆరోగ్యం. ఆరోగ్యంలో ఎందుకు మహిళలు వెనకబడి ఉన్నారు చెప్పండి? తినక అంటే ఇంట్లో ఉండి తింటలేదా? మరి ఏంటి తినక అంటే? ఎందుకని? మనం ఏం చేస్తాం? వండిన తర్వాత ఎవరు పెడతాం? ఫస్ట్ ఎవరు పెడతారు? పిల్లల్లో ఎవరు పెడతారు? పెద్దోళ్ళే ఎవరు పెడతారు? పిల్లల్లో ఎవరు పెడతారు? చెప్పాలి ఉన్నట్టుగా. పెద్దోళ్ళకైతే ఎవరు పెడతాం? మగవాళ్ళు పెడతాం. కొడుకే కానీ, తండ్రే కానీ, భర్తే కానీ. తర్వాత ఎవరు పెడతాం? ఆడపిల్లలు పెడతాం. పెట్టవా? ఏం పెడతాం? మొత్తం అయిపోయాక ఏం పెడతాం? అమ్మ మన ఇద్దరు ఇది ఊరుసుకుని తిందామే, ఈ గెంజేసుకుని తిందాంలే అమ్మ, మగవాళ్ళు కదా వాళ్ళు బలంగా కావాలి, మాకు అక్కర్లేదు, సర్దుకుపోవాలి అని నేర్పుతాం. అంతేనా? అలాగే నేర్పుతాం కదా. అందుకనే వాళ్ళ డెలివరీ టైంలో వాళ్ళకి ఏమొస్తుంది? ఎక్కువగా రక్తహీనత, రక్తం లేకపోవడం. అవునా? చిన్నతనాన్ని ఏం చేస్తాం మనం? పెళ్ళిళ్ళు చేసేస్తాం. పెళ్ళిళ్ళు చేస్తే ఆమె ఏమవుతుంది? బాల్య వయసులోనే అంటే 13-14 సంవత్సరాల లోపు పిల్లలకు పెళ్లి చేయడం వల్ల అవి బలవంతులైన పిల్లల్ని కంటారా, బలహీనంగా కంటారా? బలహీనంగా ఉన్న పిల్లల్ని కంటారు. అంటే తల్లి ఆరోగ్యంగా లేకపోతే పిల్లలు ఆరోగ్యంగా ఉండరు. పిల్లలు ఆరోగ్యంగా ఉండకపోతే ఏమవుతుంది? ఈ సమాజం ఎలా తయారవుతుంది? బలహీనంగా తయారవుతుంది. అంటే ఎవరికి ఆరోగ్యాలు ఉండవు. ఉంటాయా? తల్లి ఆరోగ్యంగా ఉంటే తల్లి ఆమె గర్భసంచి పూర్తి అయిన తర్వాత ఆమె చిన్న వయసులో ఉండడం, ఆమె గర్భసంచి చిన్నగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? ఆ రక్తహీనత వల్ల ఆమె పుట్టే పిల్ల కూడా బలహీనంగా ఉంటుంది. అవునా? దానివల్ల ఏమవుతుంది? మనకి సమాజం అనేది ఆరోగ్యంగా ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే మహిళలు ఆరోగ్యంగా ఉన్నట్టు. పిల్లలు బలహీనంగా ఉన్నారంటే ఏంటి? తల్లులు మహిళలు అంటే మహిళలు బలహీనులు అని.
అంటే ఆరోగ్యపరంగా కూడా వెనకాలే ఉన్నాం. ఇంకేమున్నాయి చెప్పండి, చెప్పాలి. చదువు చదువు చెప్పుకున్నావా? చదువులో కూడా నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. పిల్లల్ని మనము మగపిల్లలుగా ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఆడపిల్లల్ని అయితే ఏ స్కూల్ పంపి